రాజు వాళ్ళ తాతయ్య రాజుని ఆఫీస్కి వెళ్ళమని చెప్పడంతో రాజు ఆఫీస్కి వెళ్దామని రెడీ అయి కిందికి వస్తూ ఉంటాడు. ఇక ఇంతలోపు అక్కడే వాళ్ళమ్మ పూజ చేస్తూ ఉండడాన్ని చూసి రాజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉండగా వాళ్ళమ్మ కాళ్ళ నొప్పులతో బాధపడడాన్ని చూసి అమ్మా రెస్ట్ తీసుకో అని అంటుంటే ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు అని అంటాడు రాజు. రాజు ఆ మాట అనగానే అపర్ణ నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు చేసే పని ఏదో కరెక్ట్గా చెయ్యు అని చెప్పేసని నా కోడలు కావ్యాన్ని ఇంటికి తీసుకురా అని అంటుంది అపర్ణ. వాళ్ళమ్మ ఆ మాట అనేసరికి రాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా అనామిక వాళ్ళు కావ్య ఇంకా ఆఫీస్కి రాలేదని కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలోపు కావ్య రావడాన్ని చూసి అనామిక చాలా కంగారు పడుతూ మనం చేసిన ప్లాన్ కావ్యకి తెలియకూడదు, కావ్య వేసిన డిజైన్స్తో మన కంపెనీని నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళాలి అని అంటుంది అనామిక. మరి అనామిక వాళ్ళు వేసిన ప్లాన్ని కావ్య పసిగడుతుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.